ఏమైంది కోడల పిల్ల, అంత డల్గా ఉన్నావు? ఏమీ లేదు అత్తగారు. నన్ను అత్తను అనుకోకంట, ఓ ఫ్రెండ్ అనుకోని నీ బాధ ఏంటో నాకు చెప్పమ్మా. ఏమీ లేదు సుశీల, మా అత్త పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. నేనేమో ఇంట్లో ఎంకలాడతానా, నా ఫోన్ ముట్టొద్దని చెప్పినా. ఏం ఎంకలాడతానా విడితే? కొత్త పక్షి, పక్కింటి పక్షి, మెడమీది పక్షి, పాత పక్షి, హాస్పిటల్ పక్షి, భీమ పక్షి, కాలేజీ పక్షి. ఏంది ఈ పక్షిలేంది, కథ ఏంది? చే అవన్నీ ఆడపక్షి నెంబర్లు కాదే, మగ పక్షుల నెంబర్లే. అట్లా పెట్టుకున్నా. ఇంతకు నా పేరేం పెట్టినావు? ఆ లాస్ట్లో ఉంటది చూడు, కోకిల పక్షి. ఏంటి ఇది రాసుకుంటే మీకు మొటిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటే అది? సిమెంట్. మొగడు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఏమైందే బుజ్జి, పర్షాలలో కూర్చున్నావు? బాబా మీ అమ్మ ఆగు, పర్షాలనే కూర్చో. యావండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓ సింతేనా? నిజానికి సీక్రెట్ కి తేడా ఏంటి? మన పండగకి నీకు చీర కొన్నాను చూడు, అది నిజం. నీతో పాటు మన పని మనిషి కూడా కొన్నాను చూడు, అది సీక్రెట్. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో, అసలు నా టైమే బాలేదు. నా టైం బాలేదంటున్నాను. ఏమండి మీరు చేసేది ఏంటండి? పరాయి ఆడవాళ్ళని చెల్లెలుగా పిలవమన్నాను కదా. నేనేం చేశానే, నువ్వు చెప్పినట్టుగా పిలుస్తున్నాను. మరి మన వెనకింటి కుమార్ని మరదలా మరదలా అని పిలుస్తున్నారంట, ఏంటి? నువ్వేగా పరాయి ఆడవాళ్ళందరినీ చెల్లెళ్ళు అనుకోమన్నా, మరి నీకు చెల్లెంటే నాకు మరదలేగా. ఏమే, మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానని ఎలా ఒప్పుకుంటున్నావు? మరి ఏం చేయనే, మా అత్తగారితో నేను ఒక్కదాన్ని ఏగలేక వస్తున్నా. మరి హలో మేడం, మీ ఆయన చంపేస్తారట, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? రాత్రి తాగేసి ఇంటికి వచ్చాడు. నేను తాగితే చంపేస్తారా? తాగి రావడమే కాకుండా అన్నం పెట్టు స్వప్న అన్నాడు. అన్నమేగా పెట్టమన్నాడు, అందులో తప్పే ఉంది. నా పేరు స్వాతి. అలాంటి గొల్లిగాడిని చంపేసిన తప్పలేదులే. ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు? పెయిలా ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు, ఎన్లా ఏం రాలేదే. పానమో ఇట్లుండే, ఎన్నిలా చూసినా కూడా ఏం వత్తలేదే, మరి ఎట్లా? ఇంకా 2 టెస్టులు చేస్తే ఏంటిదో తెలిసిపోతుంది. ఎల్లేం రాలేదంటే మళ్ళీ టెస్టులు? ఒకటి చేతబడి టెస్ట్, ఇంకోటి బాణమతి టెస్ట్. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు. గా ముంగడ గల్లి పోయి అన్నం అడకరాపో, ఇద్దరం కలిసి తిందాం. ఒక్క పని కూడా చక్కగా ఏనేయవు, చెప్పి నా నోరు పోతాంది. ఎందుకు వరుతాను అంతగానో? ఇప్పుడు ఏమైంది? ఆ సుబ్బిగాని దుకాణంలో పాలు లేకని చిలకగా చెప్పినట్టు చెప్పినా, ఇక చూడు పాలన్నీ వంగిపోయినాయి. లక్ష్మి సరిగ్గా తోడు. ఎందుకండి లక్ష్మితో కోపంగా మాట్లాడుతున్నారు? నేనెప్పుడు తన పని మనిషిలో చూడలేదు, నా సొంత చెల్లిలో చూశాను. తనతో మీరు ఎప్పుడు ర్యాష్ గా మాట్లాడకండి, తను చాలా మంచి అమ్మాయి. లక్ష్మి, మేడ మీద బట్టలున్నాయి కదా, వెళ్ళి తీసుకొచ్చామా? అలాగే అమ్మగారు. సారీ అండి, ఏమనుకోద్దండి మీతో అలా మాట్లాడినందుకు. మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, లక్ష్మిని మాత్రం ఏమనకండి. ఈ మధ్య పనమ్మాయిలు దొరకట్లేదండి. ఏంటక్క, ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం, ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. ఏంటి, సాయంత్రం మీరు తొందరగా ఆఫీస్ నుండి వచ్చేయండి, మీకోసం ఫుల్ బాటిల్ మందు కొని పెడతాను. నేను మందు తాగనుగా. మందు తాగితే నిజాలు మాట్లాడతారంట, మీరు ఈరోజు తాగవలసిందే, నిజాలు కక్కవలసిందే. ఎవ్వలే ఫోన్లో అంతగానో మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. ఏమండి, నేను మార్కెట్కి వెళ్ళొస్తానండి. సరే.
ఏంటే చెవులకి నిమ్మకాయలు మిరపకాయలు కట్టా? ఈ మధ్య నా అందానికి దిష్టి పెట్టేస్తానండి, అందుకే కట్టాను. నాకు ఒక గన్ ఇస్తారా? ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500 ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. మా ఆయన చాలా మంచివారు. నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇలాగే. బాబాయ్ కాళ్ళు లోపడం అపశకునం, కాళ్ళు లోపక. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు. గా ముంగడ గల్లి పోయి అన్నం అడకరాపో, ఇద్దరం కలిసి తిందాం. అత్తగారు మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, 4 రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. ఏమండి, మీరు జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా? తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే. తెలియక కాదండి, తెలిసి ఎప్పుడైనా చేశారా? ఒక తప్పు చేశా. ఏంటండి? నేను పెళ్లి చేసుకోవడం. భాగ్య బుక్కెడంత బువ్వేసుకురాపోవే. నన్ను పెళ్ళైన కొత్తల స్వీటీ, మిల్కీ, రోజీ, లవ్లీ అంటూ ప్రేమగా పిలుచుకోనివి ఇప్పుడు రావే పోవే అంటావు. కాదే భాగ్య, ఏమన్నా అంటేనో అన్నోన్నైతా. ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే. రిలేటివ్స్ ఆర్ టెంపరరీ బట్ మై హస్బెండ్ ఈస్ ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ కాదా, పర్మనెంటే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇక ఏప్రిల్ ఫూల్. అయ్యో నా ఏప్రిల్ పూలు. రోజు పెళ్ళల చేతిలో ఫూల్ అయ్యే మొగోళ్లకు ఏప్రిల్ అయితేంది, మే అయితేంది. జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. హాయ్ సలీం. హాయ్ శ్రీను. ఇది మీ ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడా? వాట్సాప్ లో స్టేటస్లు పెట్టకపోతే చచ్చిపోయాడేమో అనుకున్నాను. జోక్ చేస్తుంది. జోక్ కాదండి, సీరియస్ గానే చెప్తున్నాను. ఏంటి అలా చెక్ చేస్తున్నావు? ఇందాకలా డాక్టర్ గారు నాకు ఐరన్ టాబ్లెట్స్ రాసి ఇచ్చారండి. ఇందులో ఐరన్ ఉందా లేదా అని మ్యాగ్నెట్ తో చెక్ చేస్తున్నాను. ఇందులో ఐరనే లేదు.